హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 32లో జీహెచ్ఎంసీ పార్క్ స్థలం కబ్జాకు గురైంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అతి సమీపంలోనే సుమారు 300 కోట్ల విలువైన 2 ఎకరాల పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. బాల్తీయా అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని అక్కడ అక్రమంగా ఖరీదైన గ్రానైట్ కట్టడాలు, సిబ్బంది గదులు, కోళ్ల షెడ్లు, ఆవుల పెంపకం, అరటి తోటలతో ఒక ప్రైవేటు ఫామ్ హౌస్ లా మార్చేశారు. ఈ భారీ అక్రమాలపై అర్బన్ బయోడైవర్సిటీ విభాగం మౌనం వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 32లో జీహెచ్ఎంసీ పార్కు స్థలం కబ్జాకు గురైంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అతి సమీపంలోనే సుమారు 300 కోట్ల విలువైన 2 ఎకరాల పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. బాల్తీయా అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని అక్కడ అక్రమంగా ఖరీదైన గ్రానైట్ కట్టడాలు, సిబ్బంది గదులు, కోళ్ల షెడ్లు, ఆవుల పెంపకం, అరటి తోటలతో ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లా మార్చేశారు. ఈ భారీ అక్రమాలపై అర్బన్ బయోడైవర్సిటీ విభాగం మౌనం వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం హైడ్రా దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మానస, ఏదైతే జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 32, 33లో దాదాపుగా 3 ఎకరాలు, 2 ఎకరాల పైన 3 ఎకరాల వరకు ఉండేటువంటి పార్క్ స్థలం ఏదైతే ఉందో ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది. దీనికి సంబంధించి పరిశీలించిన బడాబాబులుగా చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రైవేట్ స్థలంగా మార్చేసిన పరిస్థితిని మనం చూసాం. దీనికి సంబంధించి పార్క్ లో కొన్ని చోట్ల ఏదైతే సంఘటనలు జరుగుతూ ఉన్నాయో భారీ గోడలు కూల్చేసి మెల్లమెల్లగా కబ్జా చేసుకోవడం ఒక విధానం అయితే, ఇప్పుడు కొత్తగా ఏదైతే మెల్లగా దానికి సంబంధించి పార్క్ లోకి సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు ఎంటర్ అయ్యి దానికి సంబంధించి గోవులను అక్కడే కట్టేయడంతో పాటు కోళ్ల పెంపకానికి కూడా కోళ్ల పెంపకంతో షెడ్లు ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ చూస్తే మాత్రం కొంత ఆక్రమణకు గురవుతుందని మనం గమనించవచ్చు. మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే ఎవరైతే ఈ బడాబాబులు ఉన్నారో దానికి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేటువంటి అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో జిహెచ్ఎంసీ కౌన్సిల్ కూడా రేపు ఫిబ్రవరితో ముగిస్తుంది. సో దానిలో భాగంగానే ఏదైతే దీపం ఉండగానే ఇల్లు సర్దిద్దుకోవాలనే సందాలో దీన్ని మొత్తం ఈ వ్యవహారం అంతా నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీలో కౌన్సిల్ కి సంబంధించి ఉన్నత స్థానంలో ఉన్నట్లు వ్యక్తి ఈ కబ్జాకు గురి చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనకు మొత్తం కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించి దాదాపుగా ఇది 300 కోట్లు పైమంటే గానీ తక్కువ లేని పరిస్థితి. 3 ఎకరాలు, దాదాపు 3 ఎకరాలు. ఈ మధ్య కాలంలో కబ్జాలు జిహెచ్ఎంసీ పరిధిలో భారీ ఎత్తున జరుగుతున్నాయి. దానికి సంబంధించి తప్పుడు డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేయడం, పహానీలో వేరే నేమ్స్ ఉండడం, సర్వే నంబర్లు ఉండటం. సో ఇది మొత్తం చూస్తుంటే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా ఏం చేస్తున్నా అనేది పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. 100 కోట్లు విలువ చేసే పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తుంటే నిమ్మకి నీరెత్తున్నట్టుగా హైడ్రా సంబంధించిన అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు వ్యవహరిస్తున్న తీరైతే మనకు దీన్ని చూస్తేనే అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటి వరకే 70% పార్క్ భూమి కబ్జాకు గురైనట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అర్బన్ బయోడైవర్సిటీ తీరు ఏదైతే ఉందో అదంతా కూడా ప్రజలు క్వశ్చన్ చేసే తరహాలో ఉంది. ఇది ఏదైతే కబ్జాకు గురవుతుందో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే దీన్ని ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళంతా పెద్ద బడాబాబులు. సో వాళ్ళ జోలికి మేము వెళ్ళకూడదనే తరహాలో అధికారులు వ్యవహరిస్తున్నట్లుగా కూడా ఈ వ్యవహారం అంతా చూస్తే అర్థమవుతుంది. అదే నిరుపేద కుటుంబంలో ఎవరైనా ఒక 100 గజాల లోపు ఇల్లు ఉంటే దాన్ని కూలగొట్టి హైదరాబాద్తో కూలగొట్టి వాళ్ళకి ఇల్లు ఖాళీ చేసుకునే టైం కూడా ఇవ్వకుండా ఇల్లు కూలగొడుతున్నారు. కానీ ఇక్కడ 100 కోట్లు, దాదాపు 300 కోట్లు, 3 ఎకరాలు ల్యాండ్ అయినా ఎంత కబ్జాకు గురవుతుంది. ఇప్పుడు దాదాపు 70 నుంచి 60% వరకు కబ్జాకు గురైంది. ఇప్పటి వరకు పట్టించుకున్న పరిస్థితులు అయితే లేవు మనసా. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.